హనుమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తలిగి కూలిపోయిందని పెద్దోళ్ళు చెప్తుంటారు. కానీ పందిర్లంటే ఇప్పుడు ఉన్నలకు ఎట్లా తెలుస్తుంది చెప్పుండ్రి? ఇయాలేపు ఊళ్ళల్లో కూడా వేస్తలేరు పందిర్లు, అందరూ రేకులు పట్టుకొచ్చి వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి? ఈ శాస్త్రాన్ని కొత్తగా ఎట్లా చెప్పాలి? హనుమంతుడు బ్రిడ్జి కడితే నీళ్ళ సుక్క తలిగి నీళ్ళలో కూలిపోయిందట. ఇది శాస్త్రం కాదుల్లో, నిజంగానే ఆయన ముచ్చట చెప్తున్నా. కావాలంటే చూడండి. చూసిండ్రు కదా, మొన్నటిదాకా డబుల్ ఇంజన్, ఇప్పుడు 10 ఇంజన్ల సర్కారున్న బీహార్ లో అయింది. ఇది బాకరా అనే నది మీద కట్టిన బ్రిడ్జి ఇట్లా కూలిపోయింది. అట్టుగా ఎట్లా కూలిపోతుంది? బాంబులు పెట్టి పేల్చిండ్రు కావచ్చని డౌట్ రావచ్చు, కానీ బాంబులు పెట్టలే, గడ్డపార పెట్టి తవ్వలే, ఉట్టిగానే కట్టేది కడుతుండగానే ఇట్లా కూలిపోయింది. మొన్న మార్చిలా కోసి అనే నది మీద కట్టిన బ్రిడ్జు ఇట్లనే కూలిపోయింది. అప్పుడు చాలా మందికి దెబ్బలు తగిలినాయి. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదుల్లా. రైలుకు ఒక ఇంజన్ పెడితే మెల్లగా పోతుంది, 2 ఇంజన్లు ఉంటే మస్తు స్పీడ్ గా పోతుంది. అట్లనే సింగిల్ ఇంజన్ సర్కారున్న కాడ ఇట్లా అయితే ఏందో అనుకోవచ్చు, కానీ డబుల్ ఇంజన్ ఉన్న సర్కారు కాడ కూడా ఇట్లా ఎందుకైందో ఏందో పోండ్రి. మొన్ననే ఆ సర్కారుకు ఇంజన్లు కూడా ఎక్కువైనాయి, దీంతో ట్యాక్సులు కూడా ఎక్కువ అవుతున్నాయి కావచ్చు. అందుకే సిమెంట్ పోయకుండా మూడు దగ్గర పోసి కట్టిండ్రేమో, అందుకే ఇట్లా నిలువున కూలిపోయిందని డబుల్ ఇంజన్ సర్కారు గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. మరి అలా మీదికి కూడా సిబిఐ, ఈడీ, ఐటీ ఆఫీసర్లను పంపిస్తారా అని బీజేపీ గురించి తెలియనోళ్ళు అడుగుతున్నారు.